ఇంతకుముందు వీడియోలో 150 కా దమ్‌లో మీరు ఎలా కొత్త వాళ్ళకి ఎలా జాయిన్ అవ్వాలి ఏమని చూపించాను కదా! ఇప్పుడు ఎలా అంటే కొత్తగా వచ్చిన వాళ్ళల్లో స్పాన్సర్ ఐడి ఎవరన్నా మీకు వాట్సాప్‌లో గాని ఎవరన్నా ఎలా అయినా స్పాన్సర్ ఐడి తెలియజేసినప్పుడు ఆ స్పాన్సర్ ఐడితో మీరు ఎలా జాయిన్ అవ్వాలి అంటే మీరు సొంతంగా అప్లైనర్ హెల్ప్ తీసుకోకుండా అతని స్పాన్సర్ ఐడి తీసుకొని ఎలా జాయిన్ అవ్వాలో చెప్తున్నాను. www.150kadam.in అని కొట్టాలి. ఇక్కడ చూస్తున్నారు కదా డిస్ప్లే అయ్యేది 150kadam.in అని కొట్టి ఎంటర్ ఇచ్చారంటే ఈ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుందన్నమాట. ఈ వెబ్సైట్లో మనము ఆపర్చునిటీస్ అనే దాన్ని క్లిక్ చేసి బ్రౌజర్ కర్సర్‌ని డౌన్‌కి తీసుకువెళ్ళి కిందకి తీసుకువెళ్ళి చివరన స్పాన్సర్ ఐడి అనే ఒక ఖాళీ బాక్స్‌తో జాయిన్ ఉండుండేది. ఇక్కడ ఏం చేయాలంటే మీ అప్లైనర్ ఇచ్చిన స్పాన్సర్ ఐడిని క్లిక్ చేయాలి. ప్రస్తుతానికి అప్లైనర్ వచ్చి అతని పేరు కావచ్చు, అంటే రిజిస్టర్ పేరు కావచ్చు, లేదా అతని స్పాన్సర్ ఐడి నంబర్ ఒకటి ఉంటుందన్నమాట. ఆ స్పాన్సర్ ఐడి నంబర్ కొట్టి జాయిన్ నౌ కొట్టారంటే కొట్టిన వెంటనే అతని డీటెయిల్స్ అతని మెయిన్ స్పాన్సర్ ఐడి వస్తుంది. ఇదండి ఇంతకుముందు కొట్టాను కదా హర్షిత్ అని, ఇది ఇదండి ఇక్కడ స్పాన్సర్ ఐడి నంబర్తో పాటు వచ్చేసింది అనమాట. ఇక్కడ మీరు చూసుకున్న వెంటనే మీ అప్లైనర్ నేమ్ కరెక్ట్గా ఉందా లేదా అని చూసుకొని ముందుగా అతని నేమ్ కొట్టాలి. తరువాత మిడిల్ నేమ్ కొట్టిన ఉంటే ఉండొచ్చు, కొడితే కొట్టచ్చు, లేదా లాస్ట్ నేమ్ కొడితే కొట్టచ్చు. తరువాత యూజర్ నేమ్, అంటే ఇది ముఖ్యమైనది, ఎందుకంటే ఈ యూజర్ నేమ్తోనే తరువాత ఇక్కడ అడ్రస్ డిస్ప్లే అవుతుంది కదా, అక్కడికి వెళ్ళి తన అడ్రస్ కొట్టాలి. అడ్రస్ కొట్టిన వెంటనే అతని సిటీ, అతని పిన్ కోడ్, అలాగనే అతని కంట్రీ, అతని స్టేట్ కొట్టిన వెంటనే ఇక్కడ ముఖ్యంగా ఏమంటే ఒక వ్యాలిడ్ మొబైల్ నంబర్ మాత్రమే కొట్టాలి. ఇక్కడ మొబైల్ నంబరు, ఈమెయిల్ ఐడి, పాన్ కార్డు ఉంది కదా, పాన్ కార్డు ఉంటే కొట్టండి, లేకపోతే అవసరం లేదు. కానీ ఈమెయిల్ ఐడి, ఫోన్ నంబర్ మాత్రం ఖచ్చితంగా కొట్టాలి. తరువాత బ్యాంక్కి వచ్చి బ్యాంక్ నేమ్ కొత్త క్యాప్స్లో కొట్టచ్చు, క్యాప్స్లోనే కొట్టాలి. సప్తగిరి గ్రామీణ బ్యాంక్, బ్రాంచ్ వచ్చి తిరుపతి, అకౌంట్ నంబరు తరువాత ఆ బ్యాంకుకు సంబంధించిన ఐఎఫ్ఎస్సి కోడ్ కొట్టాలి. తరువాత బ్యాంక్ అకౌంట్ టైప్ చేయాలి. ఇక్కడ చెప్పిన డీటెయిల్స్ కొట్టిన తర్వాత రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్ అని వస్తుంది అన్నమాట. అతని మెంబర్ ఐడి, అతని నేము, యూజర్ నేము, పాస్వర్డ్. ఇక్కడ మనం చేయాల్సిన పని ఒకటి ఏమిటంటే ముందుగా అతని స్పాన్సర్ ఐడి, అతని యూజర్ నేము,
అతని పాస్వర్డ్ మూడిటిని రాసుకోవాలి. రాసుకొని అంటే ఇప్పుడు ఇది ఎప్పుడు రాసుకోవాలంటే నువ్వై ఓన్గా చేసుకుంటే నువ్వు రాసుకోవాలి, లేదా నీ అప్లైనర్ చేసినప్పుడు అతను రాసుకొని నీకు చెప్తారు. ఇప్పుడు ఇంకోటి చెప్తున్నాను. మీరు స్పాన్సర్ ఐడి తీసుకొని లా ఆ స్పాన్సర్ కింద చేరతారు కదా. మీ స్పాన్సర్ అనేది లాగిన్ అయ్యి దీని తర్వాత ఈ పని మీరు చేయాల్సి వస్తుంది. ప్రస్తుతానికి అయితే మీరు న్యూ జాయినర్ కదా. మీ కింద ఎవరన్నా జాయిన్ చేసినప్పుడు అతను మీకు డబ్బులు ఇస్తేనే, అంటే మీరు మీ అప్లైనర్కి డబ్బులు ఇస్తేనే మీరు అప్రూవ్ చేస్తారు. ఆ విధంగానే మీ డౌన్లైనరు మీకు మనీ ఇస్తేనే, ఇక్కడ చూడండి బిగినర్ టైర్ ఇన్కమ్ అంటే కొత్త వ్యక్తి, ఇతను వచ్చి మీ అప్లైనర్కి ఈ విధంగా డిస్ప్లే అవుతుంది అనమాట. మీ అప్లైనర్ ఉంటాడు కదా, మీ అప్లైనర్కి ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. మీరు కొట్టిన డీటెయిల్స్ అన్ని డిస్ప్లే అవుతాయి. ట్రాన్సాక్షన్ ఐడి, మరి బ్యాంక్ డీటెయిల్స్ అన్నీ. ఇక్కడ ఏం చేయాలంటే మీరు జస్ట్ అప్రూవ్ అని క్లిక్ చేయాలి. అంటే మీ అప్లైనర్ కానీ, ఒకవేళ మీ డౌన్లైనర్, ఇక్కడ ఏమిటంటే మీకు డబ్బులు ఇస్తేనే, మీ డౌన్లైనరు మీకు డబ్బులు ఇస్తేనే అప్రూవ్ చేయాలి. అంటే మీ అప్లైనర్కి మీరు డబ్బులు ఇస్తేనే మీ అప్లైనర్ అనేవారు యాక్సెప్ట్ చేస్తారు. అంటే ఓకే. వీడియో చూసినందుకు ధన్యవాదాలు. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మేము పెట్టే వీడియోలు ఎప్పటికప్పుడు మీ ఈమెయిల్కి కానీ మీ యూట్యూబ్ యాప్కి కానీ మెసేజ్ వస్తుంది. మీరు ఎప్పుడైనా చూడొచ్చు. ఓకే.